మావోయిస్ట్ ఉద్యమం ఇక ముగిసినట్టేనా? ప్రజెంట్ క్లైమాక్స్కు చేరుకుందా? వచ్చే ఏడాది మార్చి నాటికి దేశాన్ని నక్సల్స్ ఫ్రీ భారత్గా చేయాలన్న ప్రధాని మోదీ, అమిత్ షా టార్గెట్ రీచ్ అవుతున్నారా అన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మావోయిస్టు పార్టీ అగ్రనేత, ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోవడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఆయన ఒక్కరే కాదు, 60 మంది తన పోరాట సహచరులతో కలిసి మహారాష్ట్ర పోలీసులు ఎదుట లొంగిపోయారు మల్లోజుల. గడ్చిరోలిలో లొంగుబాటు సభ ఏర్పాటు చేసి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. ఆయుధాలు అప్పగించి ఆయనతో పాటు మరో 60 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో కొందరు కీలక నేతలు ఉన్నారు. సభను లొంగుబాటు కార్యక్రమంలో కాకుండా అభయ్ నోటితో సాయుధ పోరాట విరమణ ప్రకటన చేయించి వీరంతా జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, దేశంలో మావోయిజానికి చోటు లేదన్నారు. దేశాన్ని నక్సల్స్ ఫ్రీ భారత్గా నిర్మిస్తామని ప్రకటించారు. అయితే లొంగిపోయిన మావోయిస్టులకు భారత రాజ్యాంగం మరాఠీ ప్రతి బహుకరించడం ఆసక్తిగా మారింది. ఇక మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావుపై 100కు పైగా కేసులున్నాయి. ఆయన మీద 6 కోట్ల రివార్డు ఉంది. దాదాపు 3 రాష్ట్రాల్లో మల్లోజుల మోస్ట్ వాంటెడ్గా ఉన్నారు. అలాంటి అగ్రనేత ఏకంగా 60 మందితో కలిసి లొంగిపోవడం మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురు దెబ్బే. మరోవైపు ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో 27 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు ప్రకటించారు. వారిపై 50 లక్షల రివార్డు ఉంది. 24 గంటల్లో మొత్తం 87 మంది మావోయిస్టులు సరెండర్ అవ్వడం మావోయిస్టుల చరిత్రలో కీలకమని చెప్పాలి. మల్లోజుల వేణుగోపాలరావు తెలంగాణలోని కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో జన్మించారు. తెలుగు బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన బీకాం డిగ్రీ పూర్తి చేశారు. ఆయన వయసు ఇప్పుడు సుమారు 70 ఏళ్ళు. ఆయన అన్నయ్య మల్లోజుల కోటేశ్వరరావు కిసాన్జీ కూడా ప్రముఖ మావోయిస్టు నాయకుడే. 2011లో పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో ఆయన మరణించారు. ఇదిలా ఉంటే 1970ల చివర్లో కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో 16 ఏళ్ల వయసులోనే వేణుగోపాల్ మావోయిస్టు భావాజలంతో సంబంధం ఉన్న రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో చేరారు. అప్పటి నుంచి ఆయన అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. ముప్పాల లక్ష్మణరావుతో కలిసి ఉద్యమంలో పనిచేశారు. అంటే సుమారు 55 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో యాక్టివ్గా ఉన్నారు మల్లోజుల వేణుగోపాల్. వేణుగోపాల్ ప్రధానంగా పొలిటికల్, ఐడియాలజికల్ లీడర్గా పేరు తెచ్చుకున్నారు. మిలిటరీ ఆపరేషన్స్ అంటే భావాజలం, ప్రకటనలు, లెటర్స్ ద్వారా ఉద్యమాన్ని గైడ్ చేశారు. ఆయన పెన్ నేమ్ అభయ్ కాగా అలియాస్లు సోను, భూపతి, వివేక్, రాజన్ సెంట్రల్ కమిటీ మెంబర్గా మొదలై పోలిట్ బ్యూరో మెంబర్ వరకు ఎదిగారు. ఆయన ఉద్యమం చీఫ్, స్పోక్స్ పర్సన్, ఐడియాలజికల్ హెడ్గా పనిచేశారు. సెంట్రల్ మిలిటరీ కమిషన్ హెడ్ నంబాల కేశవరావు మరణం తర్వాత మావోయిస్టులను లీడ్ చేసే ఫ్రంట్ రన్నర్గా నిలిచారు. బసవరాజ్ మేలో ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్లో మరణించారు. ఈ ఆపరేషన్లో దేశంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్తో పాటు 26 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇది 3 దశాబ్దాల్లో మావోయిస్టులపై జరిగిన అత్యంత ఖచ్చితమైన దాడిగా అభివర్ణించారు హోంమంత్రి అమిత్ షా. బసవరాజు మరణం ప్రభుత్వానికి వ్యూహాత్మక విజయం మాత్రమే కాదు, 1980ల నుంచి బస్తర్లో మావోయిస్టులు నిర్మించుకున్న బలమైన భద్రతా వలయం కకలావికలమైపోయింది. ఇలా ఇటీవల తగులుతున్న వరుస దెబ్బలతో మావోయిస్టు ఉద్యమం బలహీనపడటం, సెక్యూరిటీ ఫోర్సెస్ ఆపరేషన్స్ తీవ్రమవడంతో మల్లోజులలో మార్పు వచ్చింది. కొంతకాలంగా ఆయన సాయుధ పోరాట విరమణ, జనజీవన స్రవంతిలోకి వెళ్లాలని ప్రతిపాదిస్తున్నారు. తాజాగా పోలీసులు ఎదుట 60 మంది పోరాట సహచరులతో సరెండర్ అయ్యారు మల్లోజుల వేణుగోపాల్. కేంద్ర మంత్రి అమిత్ షా దగ్గర నుంచి తెలంగాణ పోలీసుల దాకా అందరూ చెబుతున్నారు. మరోవైపు ఆపరేషన్ ఖగర్ తీవ్రతరమైంది. ఈ కీలక సమయంలో ఇక నక్సలైట్ అనేవాళ్లే లేకుండా చేసేందుకు కదం తొక్కుతున్నాయి కేంద్ర బలగాలు. మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యులు కూడా కేంద్ర బలగాలకు దొరికిపోతున్నారు. పోలీసులు అడుగు పెట్టలేని మావోయిస్ట్ కీలక అడ్డాలోకి కూడా అడుగు పెట్టి మరో మావోయిస్ట్ అగ్రనేత ఆసన్న రేపు ఛత్తీస్గఢ్ సీఎం ముందు సరెండర్ అవనున్నారు. మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు ఆసన్న. ఇదిలా ఉంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్చి 2026 నాటికి నక్సలిజాన్ని నామరూపాలు లేకుండా చేస్తామని ప్రకటించారు. ఇక అప్పటి నుంచి మావోయిస్ట్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆపరేషన్ ఖగర్ ఎఫెక్ట్ మావోయిస్టులపై భారీగా పడింది. ఇప్పటికే చాలామంది మావోయిస్టులు మృతి చెందారు. మిగిలిన మావోయిస్టుల కోసం భద్రతా దళాలు ముమ్మరంగా గాలిస్తున్నారు. కనిపిస్తే ఎన్కౌంటర్ చేస్తున్నారు. మరోవైపు జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిస్తున్నారు. దీంతో మావోయిస్టు దళాల్లో కీలకంగా వ్యవహరించిన వాళ్ళు సైతం పోలీసులు ఎదుట లొంగిపోతున్నారు. ప్రస్తుతం ఈ లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. ఇందులో భాగంగానే అక్టోబర్ 4న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
బస్తర్ పర్యటనకు ముందు ఛత్తీస్గఢ్లో బిజాపూర్ పోలీస్ ఎదుట ఏకంగా 103 మంది మావోయిస్టులు లొంగిపోయారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుతో తాము సరెండర్ అయినట్లు తెలిపారు. అయితే లొంగిపోయిన మావోయిస్టులందరికీ పునరావాసాలు కల్పిస్తామని అంటున్నారు పోలీసులు. దేశంలో మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా కేంద్రం ఆపరేషన్ ఖగర్ చేపట్టింది. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల నిర్మూలన కోసం పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా కుంబింగ్ నిర్వహించాయి. ఈ సందర్భంగా మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య పలు ఎన్కౌంటర్లు జరిగాయి. వీటిలో వందల సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. అలాగే పోలీసులు ఎదుట లొంగిపోతున్న మావోయిస్టుల సంఖ్య సైతం రోజురోజుకు పెరుగుతోంది. దీంతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రాబల్యం భారీగా తగ్గింది. అయితే ఛత్తీస్గఢ్లో మాత్రం వీరి ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులతో పాటు భద్రతా దళాలు రంగంలోకి దిగి మావోయిస్టుల ఏరివేతను చేపట్టాయి. ఇక మావోయిస్టులలోని కీలక నేతలంతా ఛత్తీస్గఢ్లోనే ఆశ్రయం పొందుతున్నారంటూ నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో కుంబింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో పలువురు మావోయిస్టులు లొంగిపోతున్నారు. గతంలో గడ్చిరోలి పోలీస్ స్టేషన్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు సరెండర్ అయ్యారు. వారిలో మావోయిస్టు అగ్రనేత కిషాన్ జీ భార్య సైతం ఉన్నారు. దేశంలో మావోయిస్టుల నిర్మూలనకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ ఖగర్ సత్ఫలితాలను ఇస్తోంది. మార్చి 30న ప్రధాని నరేంద్ర మోదీ ఛత్తీస్గఢ్లో పర్యటించి కొద్ది గంటల ముందు దాదాపు 50 మంది మావోయిస్టులు బిజాపూర్ పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఈ ఘటన పోలీసులు, భద్రతా దళాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపింది. ఇక బ్లాక్ హిల్స్గా పేరొందిన కర్రెగుట్టలు మావోయిస్టులకు అత్యంత స్ట్రాటజిక్ లొకేషన్. గోదావరి ఒడ్డున దట్టమైన అడవులు, కొండలతో ఈ ప్రాంతం ఉంటుంది. అంతేకాదు తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర బోర్డర్ లొకేషన్. దీంతో ఈజీగా తప్పించుకునే వీలుంటుంది. గతంలో తమకు కంచుకోటగా ఉన్న అబూజ్ మడ్ను కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకోవడంతో ఈ ప్రాంతాన్ని షెల్టర్ జోన్గా మావోయిస్టులు ఉపయోగించుకుంటున్నారు. దీంతో ఇక్కడ కూడా నియంత్రణ సాధిస్తే మావోయిస్టుల నెట్వర్క్కు తీవ్ర దెబ్బ తగులుతుందన్న ఉద్దేశంతోనే భద్రతా బలగాలు ఆపరేషన్ కర్రెగుట్ట చేపట్టారు. 800 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ ప్రాంతం మొత్తం ప్రస్తుతం జవాన్ల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఈ గుట్టలో తలదాచుకున్న మావోయిస్టుల కోసం అణువణువు గాలిస్తున్నారు. మరోవైపు దట్టమైన అడవుల్లో టఫ్ కండిషన్ను ఫేస్ చేస్తున్న ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గేదే లేదంటున్నాయి కేంద్ర బలగాలు. ఇక శరణమా మరణమా తేల్చుకోవాలంటూ సంకేతాలు ఇచ్చాయి కేంద్ర బలగాలు. మావోల ఏరివేతకు ఆపరేషన్ ఖగర్ చేపట్టి కీలక పురోగతి సాధించాయి. ఏప్రిల్లో మావోయిస్టులకు కంచుకోట లాంటి కర్రెగుట్టలో జవాన్లు జాతీయ జెండా ఎగురవేశారు. వామపక్ష తీవ్రవాదంపై ప్రభుత్వం సాధించిన విజయం అంటున్నాయి భద్రతా బలగాలు. మావోయిస్టు కీలక నేతలే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కోసం ఎప్పటికప్పుడు హెలికాప్టర్ల ద్వారా అదనపు బలగాలను తరలిస్తున్నారు. దట్టమైన అడవుల్లో తలదాచుకున్న మావోయిస్టుల కోసం శాటిలైట్ చిత్రాలను, అత్యాధునిక డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. మావోయిస్టులు లొంగిపోవాలని, లేకుంటే వచ్చే ఏడాది మార్చి 30 నాటికి అదే తుది శ్వాస అంటూ హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎక్కడికెక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో మావోయిస్టులు లొంగిపోవడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి నెలకొంది. 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరి గ్రామంలో ఈ ఉద్యమం ప్రారంభమైంది. నక్సలైట్లుగా గుర్తింపు పొందిన మావోయిస్టులు తూర్పు, మధ్య భారత్లో రెడ్ కార్పెట్ కోసం ఏకమయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో మావోయిస్టులు తమ ప్రాబల్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒకవైపు ఎన్కౌంటర్లలో అగ్రనేతలు సైతం నేలకొరగడం, వందల సంఖ్యలో లొంగబాట్లు కొనసాగుతున్నాయి. మరోవైపు కొత్త తరం ఎలాగూ పోరాటంలోకి రావడం లేదు. సీనియర్ నాయకులు అనారోగ్యాలు, కేంద్ర బలగాల ముమ్మర గాలింపు, పోలీసులకు ఇన్ఫార్మర్ల వ్యవస్థ బలంగా ఉండడం వంటి పలు కారణాలతో మావోయిస్టులకు రక్షణ కరువు అయిపోయింది. వరుస ఎన్కౌంటర్లలో వందల మంది మావోయిస్టులు నేలకొరుగుతున్న నేపథ్యంలో అగ్రనేతలు సైతం జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. తాజాగా మల్లోజుల లొంగుబాటు సంచలనమనే చెప్పాలి. ఆయన బాటలోనే మరికొందరు అడుగులు వేస్తారని భావిస్తున్నారు. మల్లోజుల దారిలోనే ఆసన్న కూడా నడుస్తున్నారు. రేపు ఛత్తీస్గఢ్ సీఎం ముందు లొంగిపోనున్నారు ఆసన్న. మరి వీళ్ళను స్ఫూర్తిగా తీసుకుని ఇతర కీలక నేతలు కూడా లొంగుబాటు వైపు అడుగులు వేస్తారని పోలీసుల నమ్మకం. కుంబింగ్, సెర్చింగ్ ఆపేదే లేదు. కానీ లొంగిపోయే వాళ్లను ఏమీ చేయబోమని పలు రాష్ట్రాల పోలీసులు బహిరంగంగానే భరోసా ఇస్తున్నారు. లొంగిపోయే వాళ్ళ మీద కేసుల విషయంలో కూడా సానుకూలంగా ఉంటామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక నక్సల్స్ ఉద్యమం క్లైమాక్స్కు చేరినట్టేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి మల్లోజుల లొంగుబాటు ప్రకంపనలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.